అమ్మవారి దగ్గరికి వచ్చినాం ఇంత మంచిగా ఉన్నది చూడండి. ఒక వీడియో అన్న, ఒక వీడియో చూస్తున్నారు కదా, రాజు డేంజర్స్ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం గాయస్. పోతున్నావు చూడండి, ఇప్పుడున్న మంచి క్లైమేట్ కి అయితే మేము మదనదుర్గమ్మ టెంపుల్ కి వెళ్తున్నాము దావత్ చేసుకోవడానికి. క్లైమేట్ అయితే తోపు ఉంది కదా, చూపిస్తా క్లైమేట్. రాము పప్పనం కూడా పెట్టుకున్నా. సో పప్పనం మనం అందరం పోతాం కాబట్టి పప్పనం మీలో పెడతారు, మనం బయట బిర్యానీ గిరాని పెట్టాలి. పామాడియాడు ఉండేవాడు ఓడు తీరాడు తీరుడా తీరు ఝాన్సీ లక్ష్మీబాయి పిల్ల అయితే తీసుకున్నాం గాయస్. దగ్గరికి అయితే వచ్చేసినాం, గుడి దగ్గరికి. పొట్టు తిట్టినాడు వచ్చేసినాం. సో ఇప్పుడైతే దిగినాం గాయస్, లగేజ్ తో లోడ్ తో అయితే దిగినాము అందరం. అయితే ఇప్పుడే అయితే దిగినాం గాయస్. సాయి మనం ఎక్కడికి వెళ్దాం అంటున్నాను? ఏం షాపింగ్ సాయి? నువ్వు షాపింగ్ అన్నావు, ఏం షాపింగ్? ఏం షాపింగ్ అది? అడుగు కదా, మాన్స్టర్ ముందరికి వెళ్తాను కదా. చెప్పు, నేనేమడినా రస్సులుగా. సో ఇక్కడికైతే మనం ఎందుకు వస్తున్నామో తెలియదు. గిన వాసు అది కోలు. సో మా కొన్ని అయితే గుడి దగ్గరికి అయితే వచ్చినాం గాయస్. మా వాళ్ళు అయితే ఇక కొన్ని నెక్స్ట్ పోయడమే గాయస్. ఇదేమో సౌండ్ ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చినాం గాయస్. ఇదైతే చూస్తున్నట్టయితే ఇదైతే టెంపుల్ చూడండి. ఇక్కడైతే మనం మంచిగా ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు, చుట్టూ తిరగవచ్చు. ఇక్కడనే చూడండి గుడి చుట్టూ, ఇదైతే గుడి. సరే చూడండి గాయస్, ఇక్కడే మన పక్కకి శివుని గుడి కూడా ఉంది. చూసుకున్నట్టయితే రౌండ్ చేసుకోవచ్చు గాయస్. ఇదైతే కొడతారు. అండ్ ఇదైతే చూసుకున్నట్టయితే మన గుడి గాయస్. అండ్ మై ఫ్రెండ్స్, మా చాలా బాగుంది గాయస్, చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది.
చాలా దూరం ట్రావెల్ చేసినాం, బట్ చాలా బాగా అనిపిస్తుంది గుడి దగ్గర. అమ్మవారి దగ్గర ప్రశాంతంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినా సరే కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా చక్కగా ఉంది. జనాలు కూడా చాలా మంది సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. సో చూపిస్తాను గైస్ నెక్స్ట్ టైం. ఇదే టెంపుల్ గైస్, ఎంత బాగుందో చూడండి. గైస్ ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం గైస్, నెక్స్ట్ అయితే ఇప్పుడైతే కోడిని కోపించేసినాము, వండుకొని తింటాము. మా వాళ్ళందరూ కార్లో రెడీ అయినారు. సో కోయనైతే కోసినారు. సో నెక్స్ట్ కోళ్ళని అయితే కోపించినాము. సో నెక్స్ట్ అయితే గ్రౌండ్కి వెళ్ళి ఇక దావత్ చేసుకోవడమే, వంట కూడా చేసుకోవడమే. గైస్ వెల్కమ్ టు మేమైతే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాం గాయస్. దేవత అమ్మవారు మాత్రం చాలా బాగుంది గాయస్, చాలా బాగుంది గాయస్. ఇప్పుడైతే మనం అమ్మవారి దగ్గరికి వచ్చినాం గాయస్. ఇంత మంచిగా ఉంది చూడండి, చాలా బాగుంది గాయస్. మేమైతే ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చినాం. ఇంత బాగుంది అమ్మవారు అయితే, ఇంత బాగుంది అమ్మవారు మాత్రం చాలా బాగుంది గాయస్. మీరు చూసుకున్నట్టయితే బాబా ఏం కట్టారు గాయస్. మా వాళ్ళు అయితే ఫోటో సెషన్స్ ఆపుతలేరు. మా వాళ్ళతో ఈ ఫోటోలతో దమ్దం అవుతుంది నాకు. ఏందో ఈ ఫోటోలు వద్దురా అంటే తీస్తున్నారు. ఏంది కథ నాకు అర్థమవుతలేదు. వీళ్ళతో టార్చర్ అయిపోయింది నాకు. టార్చర్ గాళ్ళు దొరికిరు మా దోస్తు గాళ్ళు. కోడిని కోయడానికి అయితే తిరుగుతున్నాం గాయస్. మాకు కోడిని కోసే అల్లాలు తీసే అన్న దొరుకుతలేదు. సో అట్లా కొబ్బరికాయలు కొట్టిరు అన్న బాగా కొద్దిగా ఒక ముక్కి వచ్చుగా తినడానికి. చిన్న పీస్ ఆఫ్ కోకోనట్. బైక్ తీసుకొని చికెన్ కొట్టేయడానికి అయితే వెళ్తున్నాం గాయస్. చూడండి చాలా బాగుంది. ఒక వీడియో గాయస్ చూస్తున్నారు కదా, రాజు డేంజర్ స్మైలీ. మేమైతే రాజు డేంజర్ స్మైలీ అన్ననైతే కలిసినాం ఇప్పుడే. అన్ననైతే వర్క్ బిజీలో ఉన్నాడు. సో ఒక్క ఫోటో అంటే తీస్తలేడు. ఒక్క వీడియో అడుగుదాం రా అన్నని. రాజన్న మనం అభిమానంతో వచ్చినాం. రాజన్న నీడికెళ్ళి వచ్చినామా, గుట్ట నుంచి వచ్చినాం. రాజన్న ఒక ఫోటో అన్న, ఒక్క ఫోటో దిగుదాం. అయ్యానా అట్లా అంటావు ఏందన్నా, నువ్వు అంత ఇష్టమన్నా మాకు అన్నా, లవ్ యూ అన్నా అన్నా అట్లా అనకన్నా రాజన్నా. మేమైతే మన రాజు డేంజర్ అన్న స్మైలీని అయితే కలిసినాం గాయస్. మాకు ఎంతో ఇష్టం అన్న అంటే. అన్నతో చాలా అన్న వీడియోస్ చూసుకుంటా చాలా మేము ఎంటర్టైన్ అవుతాము. మస్తు చేస్తాడు గాయస్ అన్న. నీకు నేను పెద్ద ఫ్యాన్ అన్న. ఒక మా యూట్యూబ్ వీడియోని సబ్స్క్రైబ్ చేయని చెప్పారా, భార్గవ్ వ్లాగ్. ఒక వీడియో చెప్పాను. ఒక అగ్గ అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టంగా గాయస్. పోతున్నా ముందు చెప్తున్నా, వీడియో తీస్తే బాగుంటుంది. ముందు చెప్తున్నా అంతేనా అన్న? అన్న తీసలేను. సో గాయస్ అన్నతో అయితే పిచ్చ టైం పాస్ అయింది గాయస్. వేరే గాయస్ అసలు రాజు డేంజర్ అంటే రాజు డేంజరే గాయస్. మన ఇటు వస్తేనైతే ఖచ్చితంగా వర్క్ గాయస్. గాయస్ మొత్తానికి అయితే చికెన్ కొట్టించుకుంటున్నాం. ఇప్పుడు అయితే మామూలు డాన్స్ చేస్తుంది చూడండి.